సామాన్య వ్యక్తిగా ప్రారంభమైన ఎన్టీఆర్ ప్రయాణం మహాశక్తిగా మారిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రజా నాయకుడిగా పేదల ఆకలి తీర్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేశారన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ ప్రతి అడుగు నేటి తరానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు వారు ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ తో పాటు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు రెండవ రోజైన బుధవారం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 122వ జయంతి సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని వివరించారు. అన్న ఎన్టీఆర్ కూడా వేధింపులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. 10,000 రూపాయలు నగదు చెల్లింపులు చేశారన్న కారణంగా కేసు పెట్టి ఆయనను కోర్టుకు పిలిచారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో అన్న ఎన్టీఆర్ కోర్టుకు హాజరై చట్టాలు, న్యాయస్థానాలను గౌరవించారని చెప్పారు. గత పాలకుడు మాదిరిగా 43,000 అక్రమాస్తుల కేసులో కూడా కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు తెచ్చుకోలేదని విమర్శించారు. వాయిదాలో జగన్ ది గిన్నిస్ రికార్డ్ అని మాజీ కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. అన్నగారు పెట్టిన జెండా అది. ఆ పసుపు అంటే మనకి పుణ్యమైన రంగు. ఆ చక్రము శ్రమజీవుల కోసం, ఆ నాగలి రైతు కోసం, ఆ గుడ్సే మనకి అందరికి తల దాచుకోవడానికి ఒక అవకాశం కలిగించాలి. ఆత్మ గౌరవంతో మనం అందరూ ఉండాలని ఆయన ఆకాంక్షించేవారు. ఆత్మ గౌరవం ఎప్పుడు వస్తుంది? మన అప్రైట్గా ఉండి పని చేస్తేనే మన ఆత్మగౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతాం. మనమందరూ గతము, ఆ పాటలో చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళది. అన్నగారు చాటి చెప్పారు, కానీ ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు. ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనమందరు కష్టపడి భావితరాలకి, తెలుగు వాళ్ళకి మనము ఒక మంచి రాష్ట్రము, ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి. మార్పు సహజమే, కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా తప్పదు. మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం. అలాంటి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయనకి నివాళి అర్పించగలిగామంటే చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు అన్నగారు ఇచ్చిన ఆదేశాల్ని, ఆలోచనల్ని మనము అందరూ దాని నుంచి స్ఫూర్తి తీసుకొని పని చేయడం. అన్నగారు తరచుగా అనేవారు మన అందరితో, ఒక విధంగా చెప్పాలంటే బోధించేవారు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ. ఆయనకి స్ఫూర్తి కలిగించింది మన అంబేద్కర్ గారు, మన రాజ్యాంగం రచించిన చైర్మన్ గారు ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మన తెలుగు వాళ్ళు, వీరేశలింగం అలాంటి పెద్దలు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది గురజాడ మహాకవి. అలాంటి మహనీయుల దగ్గర ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనకందరికీ స్ఫూర్తిగా అన్నగారు నిలబడ్డం ఈరోజు మన అందరి అదృష్టమని నేను భావిస్తా.